మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నవంబర్ 16. ముందుగా డౌ జోన్స్లో ఏడిఆర్స్ అనేవి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఏడిఆర్స్ చూస్తే ఐసిఐసిఐ బ్యాంకు పాజిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డిస్ రికవరీ అయింది, 1% పాజిటివ్గా ఉంది, టాటా మోటార్స్ కొద్దిగా ప్రెషర్ కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకు ఒక పాజిటివ్ సినారియో అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తుంది. గ్లోబల్ క్యూస్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి విక్స్ కూల్ ఆఫ్ అయింది, దట్ ఈస్ గుడ్. S&P 500 విక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది, దట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ లండన్ అండ్ ఆస్ట్రేలియా వెరాజ్ SGX నిఫ్టీ ప్రెషర్లో ఉంది ఫస్ట్ టైం. అండ్ డౌ జోన్స్ మనకి వీక్గా కనిపిస్తుంది, జపాన్ వీక్గా ఉంది, వెరాజ్ జర్మనీ కూడా కొంత వీక్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెంచ్ అండ్ హాంకాంగ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, సౌత్ కొరియా న్యూట్రల్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్ టుగెదర్ ఏంటంటే గ్లోబల్ క్యూస్ నుంచి ఒక నెగటివ్ సెంటిమెంట్ అనేది బిగ్గర్ పిక్చర్లో మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఒక మిత్రుడు FIIs డేటా గురించి DIIs డేటా గురించి అడిగారు అనమాట, దానికి ఒక చిన్న క్లారిఫికేషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ FIIs అండ్ DIIs అనేది ఈ రెండు వర్గాలు అనమాట. ఒకళ్ళకొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఎందుకంటే FIIs బై చేసిన DIIs బై చేయాలన్నా ఒక వాళ్ళు ఏంటంటే ఎక్కువగా క్వాంటిటీ అనేది బయింగ్ సెల్లింగ్ చేస్తూ ఉండాలన్నమాట. వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డేలో మనకి 1136 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది FIIs. బట్ దేంట్లో ఇన్వెస్ట్ చేశారు? ఈక్విటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఓన్లీ మనకి ఏదైతే బ్యాంక్ ఉందో బ్యాంక్ నిఫ్టీలోనే ఇన్వెస్ట్ చేసి ఉండరు, వాళ్ళు డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఓకే, సో దీన్ని మనం ఏమనుకుంటాం, FIIs ఇన్వెస్ట్ చేశారు అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుందేమో అనుకుంటాం మనం. బట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాకుండా వేరేవి కూడా అయి ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిట్ అవుతున్నారంటే కూడా సేమ్ అనమాట. ఓకే, మొత్తం మీద FIIs అయితే 770 కోట్లు అనేది ఎగ్జిట్ అవుతున్నారు ఈక్విటీ నుంచి, వెరాజ్ ఏంటంటే DIIs కూడా ఎగ్జిట్ అవుతున్నారు. సో ఈరోజు డేటా అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ కోరిలేషన్ చేసుకోవడానికే ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకొని కంప్లీట్గా నేను ట్రేడింగ్ చేయాలి లేదంటే స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే అది కష్టం అవుతుంది. ఎందుకంటే FIIs DIIs అనేది ఒక పెద్ద ఇదనమాట, ఒక జర్నీ. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి మ్యూచువల్గా ఎక్స్చేంజ్ చేసుకోకపోతే ట్రేడింగ్ అనేది జరగదు, అంత వాల్యూమ్స్ అనేది జనరేట్ అవ్వవు మార్కెట్లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అండ్ FIIs చాలా ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే FIIs చాలా యాక్టివ్గా ఉంటారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో, తక్కువ క్యాపిటల్తో ఏంటంటే గేమ్ ప్లే అనేది చేస్తుంటారు అనమాట. దట్ ఈస్ ది రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంట్రోల్ చేయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ముందుగానే కొని పెట్టుకున్న బ్యాంకింగ్ స్టాక్స్ కానీ నిఫ్టీ స్టాక్స్ కానీ ఉంటాయి కదా, వాటిని అల్గోస్ యూజ్ చేసుకొని మార్కెట్ని కరెక్ట్గా కంట్రోల్ చేస్తారు. ఓకే, ఎంత సెల్ చేస్తే మనకి న్యూట్రల్గా క్లోజ్ అవుతుంది, లేకపోతే కిందకి తీసుకెళ్లాలంటే ఎన్ని షేర్స్ సెల్ చేయాలని చెప్పేసి. బట్ ఏంటంటే ఇది ఈరోజు జరిగింది కాదు, మనకి 2014లో హెవీగా FIIs ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఆ 2014 యొక్క ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాళ్ళ పోర్ట్ఫోలియోలో వాటిని తగ్గించడం వాటిని పెంచడం అనేది చేస్తూ ఉంటారు అనమాట, ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి మనం డైరెక్ట్గా ఒక కంక్లూజన్ అనేది ఇవ్వలేము. FIIs సెల్ చేసినారు కాబట్టి ఈరోజు మార్కెట్ పడిపోద్ది, FIIs బై చేసినారు కాబట్టి ఈరోజు మార్కెట్ పెరుగుతుంది అని మాత్రం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. బట్ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో డేటాను చూడటానికి మాత్రమే ఇది ఒక అలవాటు అనమాట, అంతే. డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎవరెవరు బై చేస్తున్నారు, ఎంతెంత సెల్ చేస్తున్నారని చెప్పేసి. ఒక సింపుల్ సినారియో అనేది చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ మార్కెట్లో 2014లో ఉన్నట్టయితే ఏ స్టాకు మీరు ఇన్వెస్ట్ చేసిన, అంటే ఏమి టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయని అవసరం లేదు, జస్ట్ వెళ్ళి బై చేసిన మీకు 2 డేస్లో 10% 5% గ్యారంటీడ్ రిటర్న్. అది ఎందుకు జరిగిందంటే డేటా అనేది అలా ఉంది, అంటే FIIs యొక్క ఇన్ఫ్లో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ విధంగా ఉంది. సో ఆ మొత్తం వచ్చిన ఇన్వెస్ట్మెంట్తో ఏం చేశారంటే స్టాక్స్లో బయింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ బై చేశారు, ఫండమెంటల్ వీక్గా ఉన్న స్టాక్స్ని బై చేశారు. బట్ ఏంటంటే ఫండమెంటల్ వీక్గా ఉన్న స్టాక్స్ని ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ ట్రాప్ చేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్తో వెళతారు. వెరాజ్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ లైక్ నిఫ్టీ స్టాక్స్ కానీ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ వీటిని ఏంటంటే ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి వినియోగించుకుంటారనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్గా FIIs అండ్ DIIs డేటా ఫ్రెండ్స్. ఓకే, సో మొత్తం మీద అయితే వీళ్ళు ఇద్దరు కూడా సెల్లింగ్గా ఉన్నారు. అండ్ SGX నిఫ్టీ కూడా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం.
అయితే ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఏంటంటే ఇక్కడ నేను అదే చెప్పింది ఇంతకుముందు, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని మనం ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఏంటంటే మనకి ప్రైసు అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ రెండింటిని బట్టి ఏంటంటే ఇక్కడ జనరేట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ప్రైస్ పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి లాంగ్ బిల్డప్ అని ఇట్లా అనమాట. బట్ ఇట్ ఈజ్ నాట్ నెససరీ. దీన్ని మనం కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ అనేది చేయలేం. ఒక రోజు ప్రైస్ పెరగవచ్చు, కావాలని పెంచవచ్చు, లేకపోతే షార్ట్ కవరింగ్ చేసి ఉండొచ్చు. ఓకే, సో థింగ్స్ అనేవి ఏంటంటే మనం అంత సింపుల్గా ఓకే లాంగ్ బిల్డప్ జరిగిందంటే లాంగ్ అని చెప్పేసి, షార్ట్ బిల్డప్ జరిగిందంటే షార్ట్ అని చెప్పేసి చేయలేం. సో మనం ఏం చేయొచ్చు అంటే వీటికి సపోజ్ ఒక స్టాక్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుందంటే నా ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది చూడాలి. అంటే ఆ స్టాక్ ఏం జరుగుతుంది, 52 వీక్ల హై ఇట్లా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్కి సిద్ధంగా ఉందా, లేకపోతే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుందా. సో ఆ పాయింట్స్ని మనం కనుక క్యాప్చర్ చేయగలిగితే ఈ రెండు కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే బెస్ట్ అవుట్కమ్ తీసుకోవడానికి అంటే ఒక సపోర్ట్ లాగా మనకు వర్కౌట్ అవుతుంది. ఈ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అండ్ ఆప్షన్స్ డేటా అనేది మనకి ఏంటంటే ఒక రిఫరెన్స్ పాయింట్ లాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. హోప్ యూ అండర్స్టాండ్. స్టిల్ ఎనీ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎనీహౌ ఏంటంటే ఎఫ్ఐఎస్ అయితే లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేశారు ఆప్షన్స్ డేటాలో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ లాంగ్ బిల్డప్ క్రియేట్ చేశారు. వేరేజ్ డిఐఎస్ ఏంటంటే ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ చాలా యాక్టివ్గా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా, యా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందని చెప్పేసి. ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వాల్యూమ్స్ అనేది ఒకసారి ఆఫ్ చేద్దాం. 18,600 ఫ్రెండ్స్ ఈ లెవెల్ అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది మన ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఏదైతే మనం డ్రా చేసుకున్నామో 18,600 అక్కడ నుంచి మార్కెట్ అనేది రెసిస్టెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మేబీ ప్రాఫిట్ బుకింగ్ ఫ్రెండ్స్. అంటే ఒక సపోర్టు రెసిస్టెన్స్ని సపోర్ట్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఏంటంటే సెల్లర్స్ కానీ బయర్స్ కానీ యాక్టివేట్ అవుతారు. సో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. ఓకే, ఇక్కడ ఎవరైనా ర్యాలీలో హోల్డ్ చేస్తున్నారు ఫ్యూచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ఓవర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు, ఏంటంటే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇక్కడ ఎగ్జిట్ అనేది తీసుకుంటూ ఉంటారు అన్నమాట. దట్ ఈస్ ద కాల్డ్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. సింపుల్గా పార్షియల్గా ఎగ్జిట్ అవ్వచ్చు లేదా ఫుల్గా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. మనకి అప్రాక్సిమేట్లీ 18,000 అనేది ప్రాఫిట్ బుకింగ్ అయితే హైయర్ లెవెల్స్లో కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఎనీహౌ ప్రస్తుతానికి మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,465 దగ్గర ట్రేడ్ అవుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ నిఫ్టీ మనకి ఎక్కడ క్లోజింగ్ అయిందంటే 18,400 దగ్గర ట్రేడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 65 పాయింట్స్ స్టిల్ పాజిటివ్గా ఉన్నాం. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది కాబట్టి మందు కూడా ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. దట్ ఈజ్ జస్ట్ కాషన్ అనమాట. ఇట్ నాట్ నెసరీ టు గో షార్ట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ మనకి కొద్దిగా స్లైట్ పాజిటివ్గా ఓపెనింగ్ జరగవచ్చు. బట్ మనం 3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం ఎస్జిఎక్స్ నిఫ్టీ అంత గ్యాప్ అప్ కానీ అంత ప్రైస్ని నిఫ్టీ అనేది రీచ్ అవ్వలేకపోతుంది. సో టుడే పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి మేబీ గ్యాప్ డౌన్ జరిగినా లేదా న్యూట్రల్గా ఓపెన్ అయినా ఆశ్చర్యం అనేది లేదు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఓకే, మనం అందరం కూడా లైవ్లో కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.